నిధులు కేటాయించడం సిద్ధంగా ఉన్నారు. మరి ఇది ఈ రకంగా చేస్తున్న కార్యక్రమంకి మరి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం వచ్చింది. కానీ ఏదైతే ఒక టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ఇటు రైతుల నుంచి కానీ అటు టౌన్ లో కానీ ఎక్కడైనా సరే భూమిని లాక్కుని ఒక పథకాన్ని రచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అప్పటి ఉన్న ప్రభుత్వంలో దాన్ని అసలు మనం ఏదైనా చిన్న వివాదం వచ్చినా సరే కోర్టులకు వెళ్ళడానికి లేకుండా మధ్యవర్తులలోనే మేము చెప్పిందే చేయాలనే ఒక నిరంకుశ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మరి జనంలో మరి పాదయాత్ర చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఫస్ట్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారని చేశారు. ఈ రోజు మీ భూమి మీద పూర్తి హక్కు మీకు ఇచ్చేందుకు అప్పుడు తప్పుడు రాసి రాళ్ళ మీద బొమ్మలు వేసుకుని వైసీపీ నాయకులు 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రోజు మళ్ళీ పెద్ద కౌరు చెప్తూ ఉన్నారు. ఈ గ్రామంలో వచ్చేటప్పటికి 519 ఖాతాలు ఉంటే 369 ఖాతాలకి పాస్బుక్ ఈ రోజు ఇవ్వబోతున్నాం. ఇంకా 150 జాయింట్ సర్వే చేయవలసిన అవసరం ఉందంటే 10 20 ఆ పొలంలో ఉండి అదేవిధంగా భూమి యొక్క ఒకరి దగ్గర ఉండి అవన్నీ కూడా మీకు ఎవరికి సంబంధం లేకుండా ప్రభుత్వం సర్వే చేసి ఇద్దరిని కూర్చోబెట్టి పెద్దల సమక్షంలో సెట్ చేసి వాటిని కూడా పాస్బుక్ నుంచి చెప్పారు ప్రభుత్వం. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మరి గడిచిన 5 సంవత్సరాలు మరి ఇక్కడ ఉన్న ఎస్సీ సభ నేను ఒకటి అడుగుతూ ఉన్నా. గణాంకాలన్నీ మీకు చెప్పారు. బాబురాజు గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈనాని గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, కుర్సత్యాన్ని గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుసు. మీరు 700 ఓట్లు మెజార్టీతో నెగ్గిస్తే 5 సంవత్సరాల పాటు ఎస్సీ ఏరియాలో కన్నెత్తి కూడా చూడకుండా ఎస్సీ ఎస్టీ సభ్యుల నిధులు కూడా వాడేసి విదేశీ అంబేద్కర్ విద్యను రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మీరు ఎందుకున్నారో ఒకసారి ఆలోచించవలసింది కోరుతున్నారు. మొన్న కూడా ఎంత గాలిలో కూడా 24 ఓట్లు మెజార్టీ అంటే అసలు మెజార్టీ కాదు. గత 5 సంవత్సరాలు పెద్ద చట్ట పరిపాలన చూసిన తర్వాత కూడా ఇంకా మీరు ఇంకా అదే మాయలో ఉంటే మనల్ని ఎవరు కాపాడలేరని కూడా మీకు తెలియజేస్తుంది. అదేవిధంగా సిమెంట్ రోడ్ల విషయంలో కానీ, బోరు విషయంలో కానీ, మంచినీటి పైప్ లైన్ విషయంలో కానీ, పశువులు డాక్టర్ షెడ్ విషయంలో కానీ, 100% మరుగుదొడ్ల విషయంలో కానీ ఇంకెంతకంటే ఏ జడ్పీ చైర్మన్ అడిగినప్పుడు ఏ పార్టీ కూడా చేయదు. అప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఉన్నప్పుడు కూడా అప్పుడు బాబురాజు గారు మిమ్మల్ని అందరినీ కన్నబిడ్డల్లో చూసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తే అదే 2024 సంవత్సరంలో 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని చెత్త కింద ఓడించారు. అంత అవసరమే వచ్చిందని అడుగుతున్నా. అసలు ఆ రోజు మనం చేయవలసిన అవసరం. ఈ రోజు మళ్ళీ మేము చేస్తాం. మీ అందరికీ మీరు చెప్పిన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అడిగిన వర్కులు అందరూ ఏ అయితే ఉన్నాయో అన్ని పనులు కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. కానీ మీరు తర్వాత ఓటు వేస్తారని గ్యారెంటీ ఏముందో మీరు ఆలోచన చేసుకోండి. అలాంటి పరిస్థితి నుంచి మనందరూ కూడా ఒక దుర్మార్గుడు, ఒక మోసగాడు 18 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని గెలిపిస్తే రాష్ట్రాన్ని అన్నగారు దాన్ని ఎట్టి వెళ్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయన అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బీజేపీ జనసేన టీడీపీ కలవడానికి కారణం అయ్యి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దృష్టిలో పరిగెడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు 76 సంవత్సరాల వయసులో అమ్మనే ఆళ్ళని తిట్టినటువంటి కులాన్ని తిట్టినటువంటి ఒక పెద్ద మనిషికి మళ్ళీ జైలుకి వెళ్తే తీసుకొచ్చి బయటికి బోల్దని వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తాను. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది నాయకులు మన నాయకుని తిట్టడానికి సిగ్గు కూడా లేకుండా కనీసం కేసు కూడా పెట్టకుండా మేము పార్టీలో ఉండి జీతాలు తీసుకుని కనీసం ప్రెస్ మీట్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతూ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో నేను చాలా సిగ్గుపడుతూ ఉన్నా. మనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీసిన తర్వాత పార్టీని రిజైన్ చేసి నేను దూరంగా వ్యాపారంలో ఉంటే ఆ రోజు నా మిత్రుడు నా సోదరు సమాజమైనటువంటి బాబురాజు గారు నన్ను అడిగికి వచ్చి మీరు వ్యవసాయ చైర్మన్ అవుతారు, మనకు బాగుంది 2014లో మనం నెగ్గుతామంటే ఆ రోజు అప్పుడు కూడా మన పార్టీని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా యాక్షన్ నేను డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను గెలిస్తే నాకు సహకరించిన వ్యక్తి బాబురాజు గారు. ఆ విశ్వాసంతో నేను ఎమ్మెల్యేని ఓడిపోయినా ఎమ్మెల్యే గెలిచా. ఆయన ఏం చెప్తే గడిచిన 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అదే చేశాను తప్ప ఆయన చెప్పిన అధికారులు వేసిన తప్ప ఆయన చెప్పిన పోస్టులు ఇచ్చిన తప్ప నేను ఏది కూడా ఒక పూట భోజనం పెడితే విశ్వాసంగా ఉండే వ్యక్తి తప్ప ఆ మర్చిపోయే మనస్తత్వం నాకు లేదు. పార్టీలు వేరేనా మేము ఎప్పుడు కలిసి ఉన్నాం, నేను ఎప్పుడు విభేదించలేదు. ఆయన కోసం కులంతో కూడా గొడవపడిన సందర్భం ఆయనకి కూడా. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే ఒక ఎమ్మెల్యేని అసమర్థం చేసి నేను ఉంటేనే ఎమ్మెల్యే ఉంటాడనే వ్యక్తులకు నేను చెప్తున్నా.
మీరు మున్సిపల్ కౌన్సిల్ అవడానికి నా కష్టాన్ని అడ్డం పెట్టి 25 ఓట్లు వచ్చి 4 ఓట్లు పడుతుంది ఆ రోజు. మీ రాజకీయ చరిత్ర అది. నేను మున్సిపల్ కౌన్సిలర్ గా చేసినప్పుడు ఊరంతా నా వెనకాల పనిచేస్తే 110 కోట్లతో తెలుగుదేశం పార్టీ మీద కాంగ్రెస్ లో నెగ్గారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా గెలిపించారు తెలుగుదేశం పార్టీలో. అదే పార్టీకి విశ్వాసం 5 సంవత్సరాలు పోరాడి 5 సంవత్సరాలు ఏదంటే అది చేసుకుంటూ వచ్చాను ఈ రాష్ట్ర ఈ కాన్స్టిట్యూన్సీ. నేను ఒక్కసారి మీరు ఓటేస్తే విశ్వాసం ఉండే వ్యక్తినే తప్ప ఎవరిని మోసం చేసే వ్యక్తిని కాదు. ఎవరి వల్ల అయితే మనం నెగ్గామో వాళ్ళ తిట్టినా పట్టించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేను చెప్తా ఉన్నా. మీకు ఒక ప్రెస్ మీట్ పెట్టరు. మీరు వైసీపీ నాయకులతో కలిసి పనిచేసే ఉద్దేశంలో ఉన్నారా? లేకపోతే మా నాయకుడిని చేస్తే మీరు మాట్లాడరు. కానీ ఓపెనింగ్లకి మేము ముందుంటాం, మమ్మల్ని పిలవలేదు అంటే ప్రోటోకాల్ అంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడింది నేను లేకుండా ఏ అధికారైనా మీరు ఓపెన్ చేసినా, నేను లేకుండా కార్యక్రమం చేసినా నేను ఈ ఫిర్యాదు చేసి మేము యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉండదని తెలియజేస్తాం. మంచిగా ఉన్నంతసేపు ప్రాణమైన ఇస్తాం, కానీ అవమానం జరిగితే మాత్రం దాన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజలు సేవ చేయడానికి పోటీ పడండి. లేదంటే ఎక్కడైనా రాజకీయం, ఎక్కడైనా కమ్మలు ఉన్న చోట్లకి మనం పెత్తనం ఇస్తే, కమ్మారి పెత్తనం ఏంటి, మీరు కాపులు ఉన్నారు కదా, మీరు ఆళ్ళ పెత్తనం ఏంటి అని వాళ్ళు రెచ్చగొడతారు. గొడవలు ఉన్న చోట కమ్మారి పెత్తనం ఇస్తే గొడవలు రెచ్చగొడతారు. ఏంటి రాజకీయం ఇది? కులాల రాజకీయం. ఒక పక్క వైసీపీ నాయకులు రెచ్చగొడితే, ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొడితే ఏ రకంగా ఎమ్మెల్యే పనిచేస్తారని అడుగుతా ఉన్నా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎమ్మెల్యేలు అయిన అందరూ ఈ రికార్డు తీయండి. ఈ రోజు వరకు బాబురాజు గారు చెప్పారు, ఎన్ఆర్జీఎస్ ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు తెచ్చి కాన్స్టిట్యూన్సీ మీద గుమ్మరించాడు ఆయన. అలాంటి వ్యక్తిని మర్చిపోయి ఫోటో పెడతానికే వీళ్ళేదో గెలిచిన ఏదైనా పదవచ్చాయని మీద దండేసుకుంటే అభిమానం ఉన్నట్ట ఏంటని అడుగుతా ఉన్నా. కమ్మారు ఓట్లు వేసుకుంటాకే వాడుకున్నటువంటి, కాపులు ఓట్లు వేసుకుంటాకే వాడుకున్నటువంటి పార్టీల్ని ఏమని అడుగుతా ఉన్నా. పబ్లిక్ గా కాగేసి మీరంతా కమ్మాలకు వెళ్ళి పదవులు ఇస్తాం, మిమ్మల్ని తీసేసానన్న సందర్భాన్ని ఒకసారి గుర్తించుకోమని చెప్తా ఉన్నా. అసలు కులం ఏంటి? రాజకీయంలో కులం ఏంటి? ఒక కులం ఇస్తే మనం నెగ్గుదామా? మనం అందరూ కలిసి ఉంటే రాజకీయం మంచి సమాజాన్ని స్థాపన మనం ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికే భయపడేది లేదు. ఒక మంత్రిని కూడా నేనే లెక్క చేయలేదు 5 సంవత్సరాల పాటు. ఇలాంటి బచ్చగాలు నేను అసలు లెక్క చేయను. నా మీద నిరంతరం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఫిర్యాదు, నా మీద నిరంతరం తెలుగుదేశం సీఎం గారికి ఫిర్యాదు. నేను ఏ తెలుగుదేశం నాయకుడి కన్నా అన్యాయం చేశానని చెప్తే ఇప్పుడు రిజిగ్నేషన్ బాబురాజు గారి చేతిలో పెట్టి నేను వెళ్ళిపోతాను. కానీ లేనిపోయిన మాటలంటే మాత్రం చూస్తా ఊరికి మనస్తత్వం కాదని మళ్ళీ నేను హెచ్చరిస్తా ఉన్నా. నేను మట్టమ్మేనా? ప్రమాణితే చేసి చెప్పానండి. నేను ఇసుకమ్మేనా? ఈ ప్రాంతంలో ఇసుక ఇంకా వైసీపీ నాయకులు అమ్ముకున్నారు ఇక్కడ. నేను ఎప్పుడు అలాంటి దాంట్లోకి వెళ్ళా. డెవలప్మెంట్ ఒకటే చూసా, అభివృద్ధి ఒకటే చూసా. నన్ను గెలిపించారు, మీకు సేవ చేయాలంటే కనపడితే ఎవరిని ఉపేక్షించలేదు. ఎవరు ఇదివరకు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఎవరు గౌరవించండి. నేను తెలుగుదేశం వేరన్నానా? ఎప్పుడైనా ఎవరైనా చెప్పొచ్చు నేను ఎప్పుడైనా వేరన్నానా? చెప్పండి. ఎవరైనా ఒక్క తెలుగుదేశం నాయకులు వేసి నేను ఎప్పుడైనా వేరని చెప్పారా? నన్ను ఓడేంత ప్రయత్నం చేసినప్పుడు నేను అర్థం చేసుకున్నానే. మమ్మల్ని బాబురాజు గారిని తిట్టిన జడ్పీటీసీ మమ్మల్ని ఇద్దరు తిట్టాడు, మేము కూడా బయట చెప్పుకున్నప్పుడు ఇన్నేందుకు వదిలేస్తాం? మనిషి యొక్క మనస్తత్వం అర్థం చేసుకోవాలి. పార్టీలు, కులాలు ఇవన్నీ కూడా మనం అత్తమానం మాట్లాడుకోవాల్సిన ఉంటుంది. పోతే ఇక్కడ ఈ గ్రామం ఒక్క నెల నడవాలంటే ప్రతి నెల పెన్షన్ నిమిత్తం 13,19,500 రూపాయలు ఈ గ్రామానికి ఇస్తూ ఉన్నారు. తల్లికి 100 కదా, సంవత్సరానికి 54,86,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు మీ సేవలో 3 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభావం 49,98,000 రూపాయలు మీ అకౌంట్ లో పెండి. పిఎం కిసాన్ పథకం కింద 21,42,000 ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ దాని కొడుకుల కింద 16,67 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే గుర్తించబడిన ఇల్లు లేని పేదల సంఖ్య 41 మంది ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ పొందిన వరకు ఈ గ్రామం నుంచి 3,60,000 రూపాయలు, ఈ ఒక గ్రామం నుంచి కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే 6 కోట్ల చిల్లర ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి ఉన్నట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయడం మానేసి ఇంకా పోస్టులు పెట్టి నోటికి ఏదో వస్తే మాట్లాడి మన క్రిస్టియన్స్ అని కొందరు, మేము దళితులు అని కొందరు. ఏంటి అన్నాను, మనకు మంచి జరగాల, లేకపోతే మనం మతం గెలవాలా, మంచితనం గెలవాలా, మానవత్వం గెలవాలా? అది ఆలోచించేయండి. అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ ఉపాధి జాబ్స్ కార్డు 440 ఈ గ్రామంలో ఇస్తాము. పశువర్ధక శాఖ కింద 90% సబ్సిడీలో 8 కోట్లను చెల్లించాం.
పశువుల దానా కింద 50 శాతం సబ్సిడీలో లబ్ధిదారులు 12 మందికి ఇచ్చాం. పశుగ్రాస విత్తనాల కింద లబ్ధిదారులు 7 మందికి ఇచ్చాం. పశు వ్యాధి నిరోధక టీకాల కింద 14 మందికి ఇచ్చాం. డ్వాక్రా సంఘాలు మొత్తం గ్రూపుల సంఖ్య 64 ఉన్నాయి. గ్రూపుల సంఖ్య 630. బ్యాంకు లింకేజ్ 2,33,00,000 రూపాయలు. శ్రీనిధి కింద 22 లక్షల రూపాయలు. 14 రైస్ కార్డులు 872 మందికి ఇచ్చాం. 15 పట్టాదారు పాత పుస్తకాలకి మొత్తం ఖాతాలు 512 అయితే పాస్ బుక్స్ వచ్చిన 349 మందికి ఇచ్చాము. ప్రజా సమస్యల పరిష్కారంలో పీజీఆర్ఎస్ కింద వచ్చిన మొత్తం వచ్చిన 86. ఇంటి స్థలాల కోసం కొరకు 71. పెన్షన్ వరకు 15. ఈ రెండు కూడా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావాల్సింది. ఇంకా ఏదన్నా మీ దగ్గర బాగా ఎవరైనా వరకు కాన్సెప్ట్ బాధ్యత అంతా మేము ఎదురు తీసుకున్నాం. 10 రూపాయలు మేమే ఖర్చు పెట్టాం. కానీ ఆ రోజు మా పార్టీ నష్టపరిహారం ఏం చేయలేదు. ఏ పని ఇవ్వలేదు. ఆ రోజు ఓడిపోయింది పార్టీ. గెలిచిన తర్వాత కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అయినా సరే ఎక్కడ జంకుండా గెలిచిన తర్వాత 42 ఎకరాల పొలం ఉంది. రికార్డెడ్గా ఉంది. స్థలాలు అమ్మేది. ఎందుకో తెలుసా? డబ్బు సంపాదించాలి, డబ్బు ప్రజలు ఖర్చు పెట్టాలి. నా పిల్లలకి నా హ్యాపీగా ఉండాలి. నేను ఒక సామాన్యుడు. కానీ ఎక్కడ మంచితనం ఎక్కడుంది రోజు? ఎక్కడ మంచితనం కనపడుతూ ఉంది? ఎవరైనా వస్తే నా సొంత డబ్బులు ఇచ్చి పంపిస్తున్నానా? ప్రభుత్వం ఇవ్వలేకపోతే నేనే ఇస్తున్నాను కదా. హాస్పిటల్ బిల్లులు కడుతున్నాను. చచ్చిపోతే డబ్బులు ఇస్తున్నాను. తెలుగుదేశం గారిగా చచ్చిపోతే దత్తాడిపల్లిలో 5 లక్షలు ఇచ్చాను. మొన్న తెలుగుదేశం గారిగా చచ్చిపోతే 1,00,000 రూపాయలు ఇచ్చాను తీసుకొని. నేను జనసేన పార్టీని వేరే, బీజేపీని వేరే, తెలుగుదేశం జనసేన చూడలేదే. అయినప్పుడు కూడా నిరంతరం నా మీద విషయం తప్పుతూ ఉంటే అది ఆలోచన చేయమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం నడపడం చాలా కష్టం. సహకారంతో పూర్తిగా మరి బాబురాజు గారికి తెలుసు. ఇవాళ ఉన్న ఎన్ఆర్జీఎస్ పథకాలు రద్దు చేసి విబి రామ్జీఎస్ పెట్టి 40% మళ్ళీ రాష్ట్రంగా ఆర్థికంగా ఆదుకునే విధంగా ఇవాళ 40% ఇవాళ దానికి డబ్బులు మనం చూడవలసిన అవసరం. జలజీవన్ మిషన్ ఏ తరహాలో ఉందో అదే విధంగా ఇంకోవాల్సిన అవసరం. జలజీవన్ మిషన్ లో 12 కోట్లు శాంక్షన్ చేయించారు. మళ్ళీ 14,16 లక్షల రూపాయలు లింక్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ శాంక్షన్ చేశారు. కానీ ఎవరైనా ఈ రోజు 200 కోట్ల పైన నేను పనిచేస్తే కోట్లాది రూపాయలు మీకు ఇచ్చే సబ్సిడీలు ఒక్కో గ్రామానికి ఎంత ఖర్చు పెడితే అయినా ఎమ్మెల్యే మంచివాడు కాదు. ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ వాడు అంటున్నారు. కమ్మల్ని వెనకాల తిరుగుతున్నాడు. ఏంటండి కమ్మళ్ళు ఎలక్షన్ కే ఉపయోగపడతారు, ఓట్లు వేస్తానికి ఉపయోగపడతారా? తర్వాత కమ్మళ్ళ పాత్ర అయిపోయిందా? కాపులు ఎలక్షన్ కి ఉపయోగపడతారు, తర్వాత ఆమె తీసుకొస్తారా? నిబద్ధతగా పనిచేసి 2 క్యాస్టులు అందరూ చేయలేదని కాదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చూసిన కాపుకులం, చంద్రబాబు నాయుడు చూసిన కమ్మకులం ఎంత ఓడిపోయినా ఎంత ఏర్పరిచినా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. బీసీల సహకారంతో ఈ రోజు గట్టిన మీరు బీజేపీతో పొత్తు పెట్టున్నారు కాబట్టి ఓడించాలని చెప్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ దేశంలో ఉంది కాబట్టి మన ఇళ్లలో పడుకుంటాం. లేకపోతే ఇవాళ ఈ చూడండి ఎక్కువ ప్రపంచ దేశాలన్నీ ఎక్కువ వస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర సోదరులు, జగన్మోహన్ రెడ్డి ఎవరితో కలిశాడు? మొన్న ఎవరికి ఓటేశాడు? ఇవన్నీ మీరు డిస్కషన్ చేయాలి. చంద్రబాబు నాయుడు తిరిగితే మాకెందుకు, మాకు పెన్షన్ అవుతుంది కదా, మాకు అమ్మఒడి ఇస్తున్నారు కదా, తిట్టుకొని ఏంటది మనలో ఏంటి ఈ యొక్క మంచి చేసినప్పుడు కూడా మనం చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో, నిశ్శబ్దత ఎందుకు వచ్చిందని అడుగుతాం. ఎవరికైనా పెన్షన్ రాకపోతే నా పెన్షన్ రాలేదని చెప్తాడు. ఎవరికైనా డబ్బులు పడితే ఆడు ఎవడో బయటకు వచ్చి చెప్పడం. ఇది ఒక అమ్మ పుట్టినది అంటేనే నీకు గుర్తులేదు, నువ్వు ఆ అక్క చెల్లెలు కాపాడుతావు, ఇదంతా నమ్ముతూ ఉన్నారు. ఆలోచన చేసుకోండి ఒకసారి. రాబోయేది మళ్ళీ కూటమి ప్రభుత్వం రాబోతూ ఉంది. ఈ రఫాలంతా మళ్ళీ రఫా అనుకుంటూ రోడ్డు మీద తిరగాలి. నా కొడుకులకి ఎవరికీ కూడా ఎలాంటి భవిష్యత్తు ఉందని కూడా మీకు తెలియజేసుకుంటూ మరి ఈ గ్రామంలో ఉన్న అన్ని సమస్యల్ని ఈ సంవత్సర కాలం లోపలనే తీర్చడానికి మా వంతుగా మీరు సహాయం చేస్తారని. ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ నిధులు మాత్రం ఎస్సీ కమిటీలు ఎవరు మా వల్ల కాదు. గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు అడిగారు, ఖచ్చితంగా చేస్తాం. 350 మీటర్లు సీసీ రోడ్డు అడిగారు, తప్పకుండా చేస్తాం. జలజీవన్ మిషన్ ఇప్పుడు అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ రెండోసారి కూడా 2 సంవత్సరాలు టైం అయిపోయింది. దీన్ని కూడా ప్రయత్నం చేద్దాం. నేను ఖచ్చితంగా చెప్పలేదు. దీనికి హోల్సేల్ వద్ద అవుట్లెట్ అడిగారు, ఖచ్చితంగా ఇవన్నీ చేద్దాం. ఇప్పుడు ఒక చెరువు చుట్టూ ఏదో డ్రైన్లు ఆక్రమించారంటే ఎంఆర్ఓ గారు చెప్పాం. రేపు పొద్దున సర్వేని వెళ్ళి కొలిపించి దానికి తగ్గించి ఏర్పాటు మీకు చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈ గ్రామంలో మీ అభ్యర్థులను అన్ని కూడా మేము పరిశీలిస్తాం. ఖచ్చితంగా ఇల్లు లేవన్నారు, ఇళ్ల స్థలాల్లో గవర్నమెంట్ పోల్చి, అలాగే పెన్షన్ లో మరీ అర్జెన్సీ ఓటర్ ఉంటే ఏదైనా మళ్ళీ మాత్రం మీకు ఎలక్షన్ వచ్చినప్పటికి తెలుగుదేశం నాయకులు వస్తే తలుపులు వేసేసి, జనసేన నాయకులు వస్తే తలుపులు వేసి
ఇలాంటివి చేయడానికి ఒకసారి మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి, మీరు నమ్మిన దేవుణ్ణి. థ్యాంక్ యూ వెరీ మచ్.